వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఆదిత్యుని కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి కార్తీక బహుళ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఇప్పిలి సాందీప శర్మ కళ్యాణం నిర్వహించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని, ఈ కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు పాల్గొన్నారని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. సారవకోట మండలం బద్రి సచివాలయం పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆయన పార్టీ జెండాను ఎగరవేశారు. అలాగే సచివాలయం పరిధిలో లబ్దిదారులకు అందుతున్న సంక్షేమ పథకాల వివరాల బోర్డును ఆవిష్కరించారు. మరియు సారవకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా సూచనలపై కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు న్యాయ సేవా సదన్లో గర్భస్థ శిశులింగ నిర్ధారణ చట్టం కోసం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్జి మాట్లాడుతూ గర్భస్థ శిశులింగ నిర్ధారణ పరీక్షలు నేరమని, ఈ పరీక్షలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, స్కానింగ్ సెంటర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బగాది శాంతిశ్రీ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కెవి రమణ, న్యాయవాది గేదెల ఇంద్రప్రసాద్, సిడిపిఓ శోభ, పెద్ద సంఖ్యలో అంగన్వాడీ వర్కర్లు మరియు మెప్మా కార్యకర్తలు పాల్గొన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తాన్ని దానం చేసి ప్రాణాలు కాపాడుదామని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ అన్నారు. రక్తదాన కార్యక్రమంలో పాల్గొందాం, ఇతరులకు సాయంగా నిలుద్దామని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పట్టణంలో గల హెచ్డిసిఎఫ్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రతి సంవత్సరం బ్యాంకు వారి సేవా కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 2వ శుక్రవారం దేశ వ్యాప్తంగా హెచ్డిసిఎఫ్ బ్యాంకుల్లో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా నిర్వహించిన ఈ రక్తదాన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ అధ్యక్షులు శ్రీకేష్ బి లాడ్కర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బ్యాంకు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సురక్షితమైన, నాణ్యమైన రక్తాన్ని అవసరమైన వారికి అందించి ప్రాణాలు కాపాడాలన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు వ్యాధిగ్రస్తులైన వారికి క్రమం తప్పకుండా రక్తం అవసరమవుతూ ఉంటుంది కాబట్టి బ్లడ్ బ్యాంకుల్లో తగిన నిల్వలు ఉండేలా చూసే బాధ్యత అందరి మీద ఉందని వివరించారు. రక్తదాన కార్యక్రమాలు విరివిగా ఏర్పాటు చేయడం ద్వారా రక్తదాన విశిష్టతను ప్రజలకు వివరించడం ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచాలని స్వచ్ఛంద సంస్థలను ఆయన కోరారు. విపత్కర పరిస్థితుల్లో రక్తాన్ని దానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడడం అంటే మానవాళికి సేవ చేసినట్టేనని అన్నారు. ఒక ఆరోగ్యమైన వ్యక్తి తనకు 65 ఏళ్ల వయసు వచ్చేంత వరకు రక్తాన్ని దానం చేయొచ్చని, ప్రతి మనిషి 3 నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి 4 సార్లు రక్తదానం చేయొచ్చని వివరించారు. రక్తాన్ని దానం చేయటం వల్ల దానం చేసేవారికి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలుంటాయని అన్నారు. ఈ శిబిరంలో సుమారు 40 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. రక్తదాతలను అభినందించి మెమోంటోలతో పాటు సర్టిఫికేట్లను అందజేశారు. కార్యక్రమంలో డిపిఆర్ఓ కె బాల్మాన్ సింగ్, రెడ్ క్రాస్ కార్యదర్శి బలివాడ మల్లేశ్వరరావు, సభ్యులు శ్రీకాంత్, చైతన్య, బ్యాంక్ మేనేజర్ ఏ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా అధికారులతో సమీక్షలో మంత్రి సీదిరప్పలరాజు అన్నారు. ఉద్దానం కిడ్నీ రోగుల కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 50 కోట్ల రూపాయలతో పలాసలో నిర్మించిన వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను 700 కోట్ల రూపాయలతో ఉద్దాన ప్రజలు మంచినీటి అవసరాల కోసం నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15న ప్రారంభించనున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరప్పలరాజు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్, ఎస్పీ జిఆర్ రాధికలతో కలిసి ఏర్పాట్లపై శుక్రవారం సమావేశంలో అధికారులతో సీదిరి సమీక్షించారు. మత్స్యశాఖ మంత్రి సీదిరప్పలరాజు మాట్లాడుతూ అధికారులందరూ సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటన పండగ వాతావరణం ఉట్టిపడేలా విజయవంతం చేయాలని కోరారు. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పర్యటన ఏర్పాట్లను చూసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రిగా తొలిసారి జగన్మోహన్ రెడ్డి జిల్లాలో పలాసకు వచ్చారని గుర్తు చేశారు. పండగ వాతావరణం తలపించాలని, అందుకు కృషి చేయాలని కోరారు. జిల్లాలోని అన్ని మండల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పలాస నియోజకవర్గంలోని కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు సైతం ఆహ్వాన పత్రాలు అందజేయాలన్నారు. పర్యటనలో భాగంగా ఇండస్ట్రియల్ పార్కునకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. సమావేశంలో నర్సనపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఉప కలెక్టర్లు నూరల్ అహ్మద్, ప్రత్యేక ఉప కలెక్టర్ జయదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలాసకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలియజేశారు. భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ పాలన అత్యవసరమని దువ్వాడ జీవితేశ్వరరావు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు సమక్షంలో దువ్వాడ జీవితేశ్వరరావు స్వగృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. అంతకుముందు డీసీసీ అధ్యక్షులు పరమేశ్వరరావు దువ్వాడ జీవితేశ్వరరావును సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. విద్యార్థి దశ నుండే కాంగ్రెస్ అభిమానిగా జీవితేశ్వరరావు ముద్రపడ్డారని, పలాసలో దివంగత మాజీ పార్లమెంటు సభ్యులు అప్పయ్య దొర, డాక్టర్ కణితి విశ్వనాథంల ఐక్యతకు నడుం బిగించి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో బలపడేందుకు కృషి చేశారని, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఉన్న దువ్వాడ నేడు కాంగ్రెస్ పార్టీలో ప్రత్యక్షంగా పాల్గొవాలని పార్టీ అభిప్రాయపడుతుందని ఆయన్ని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఈ సందర్భంగా మాట్లాడుతూ పరమేశ్వరరావు తెలిపారు. ఈ నెల 9న కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సమక్షంలో విజయవాడ ఆంధ్రరత్న భవన్లో డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు పేడాడ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే విభజన హామీలను అమలు చేయగలదని, విభజన హామీల అమలు జరగనిది, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానిది రాష్ట్ర మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పరమేశ్వరరావు అన్నారు. దేశవ్యాప్తంగా ఓపీఎస్ విధానం అమలు జరగాలన్నా, మహిళలు, బడుగు బలహీన వర్గాలు, దళితులకు రక్షణ కావాలన్నా, నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం రైతాంగాన్ని ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అవసరమని మేధావులు, నిరుద్యోగులు, ప్రజలు భావిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పలాస నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు శాసనమాను శ్యామసుందర్రావు, కొర్ల హేమరావు చౌదరి, శ్రీరంగం సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దీర్ఘాసి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రం వీహెచ్సీలను ప్రారంభించిన ఎచ్చెర్ల శాసనసభ్యులు మరియు ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సచివాలయం పరిధిలో రైతు భరోసా కేంద్రం మరియు విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లను ఎచ్చెర్ల శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ తో కలిసి ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు ముద్దాడ శంకర్, జేసీస్ కన్వీనర్ మూగి శ్రీరాములు, వైస్ ఎంపీపీ బెండు రామారావు, వైసీపీ సీనియర్ నాయకులు మాడుగుల మురళీధర్ బాబా తదితరులు పాల్గొన్నారు. రాజాంలో బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు సమస్యపై రోడ్డెక్కిన విద్యార్థులకు రాజాంలోనే బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. వివిధ కళాశాలల విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద మానవహారం చేపట్టారు. బస్సు పాస్ కోసం పాలకొండ, శ్రీకాకుళం వెళ్లాల్సి వస్తుందని, దీంతో తరగతులకు హాజరు కాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించాలని విద్యార్థులు కోరారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక తెలిపారు. ఎచ్చెర్ల ఆర్బడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన పోలీస్ పరేడ్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక హాజరయ్యారు. ఈ క్రమంలో ముందుగా ఆర్మడ్ రిజర్వ్ విభాగం సిబ్బంది సమర్పించిన గౌరవ వందనాన్ని జిల్లా ఎస్పీ స్వీకరించారు. అనంతరం ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది మైదానంలో నిర్వహించిన పోలీస్ పరేడ్ లో భాగంగా ప్లేటునుల వారీగా కవాతును ఎస్పీ పరిశీలించారు. అనంతరం పోలీస్ సంక్షేమ దివాస్ నిర్వహించిన ఎస్పీ సిబ్బంది యొక్క వ్యక్తిగత శాఖాపరమైన సమస్యలను తెలుసుకుని పరిష్కార చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ లో సిబ్బందికి వారాంతపు సెలవును క్రమ పద్ధతిలో అమలు చేయాలని సూచించారు. దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. జిల్లా పోలీస్ కేంద్రంగా వైద్య శిబిరం సిబ్బంది కొరకు నిర్వహిస్తున్నామని, ప్రతి సిబ్బంది కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎస్పీ కోరారు. ఈ పరేడ్ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు టిపి విఠలేశ్వర్, జె తిప్పేస్వామి, డిఎస్పీలు సిహెచ్జివి ప్రసాద్, కె శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.